అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 4-5 రోజుల నుంచి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ వార్ ఒకటి జరుగుతూ ఉంది. ఈ చిచ్చు రగిలిన విషయం ఎందుకు జరిగింది ఏందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. రకరకాల మీడియా ఛానల్స్లో ఇది చూశారు. కానీ ఇప్పుడు నేను దాని గురించి అయితే ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చెప్దామని మాట్లాడదామని నేను ఈ వీడియో చేయట్లేదు. కొంతమంది తప్పుడు విశ్లేషణని అంటే వాళ్ళకు అనుకూలంగా గోప్యంగా మార్చుకోవడానికి వాళ్ళకి ఇష్టపూర్తిగా అంటే జనం చెబితే నమ్మేస్తారు అనుకుంటూ కొంతమంది చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చెప్పేటువంటి వ్యక్తులు ఏమన్నా బయట వ్యక్తులు కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులే. పైగా ఎవరినైతే అవమానించారో ఆ అవమానించబడినటువంటి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులే ఈ మాట్లాడేది కూడా. ఆయనే ఎవరో కాదు, మహాశాన్ మీడియా రాజేష్ అన్న. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఫ్లెక్సీ చిచ్చు ఈరోజు మీరు నిన్న పెట్టినటువంటి వీడియో నేను మొత్తం చూశాను. మీరు ఎట్లా చెప్తున్నారంటే జరిగింది అక్కడ ఒకటైతే ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలనుకోండి, ఎగ్జాంపుల్ రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి వయా కాకినాడ వైజాగ్ అని మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా వెళ్ళేది తీసి పక్కన పెట్టేసి. అట్లాగనే మీరు చెప్పేటువంటి విశ్లేషణలో క్లారిటీ మిస్ అవుతుంది. అంటే ఏ కాడికి కూటమి నాయకుల్ని కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా లేకుండా దెబ్బ లేకుండా అక్కడ ఏం జరిగినా సరే ఎందుకన్నా అంత పాకులాడుతున్నావు? ఎందుకు? నువ్వు ఏం సాధించాలని? ఏం చేస్తావు నువ్వు? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, సరే అది వాళ్ళ కోసం వదులుకున్నానని నువ్వే చెప్పావు. కమ్యూనిటీ ప్రజలందరూ కూడా ఇష్టపడ్డారు. సరేలే పోనీ మనోడికి ఆఫర్ వచ్చింది, నెక్స్ట్ అయినా మంచి ఆఫర్ వచ్చింది అనుకున్నారు. సరే ఆఫర్ వచ్చినా రాకపోయినా ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి చేసేటువంటి ప్రయత్నం అనేది కరెక్ట్ అయితే కాదన్నా. ఎందుకంటే నీ మీద మిమ్మల్ని ఎంతో కొంత అభిమానించే వాళ్ళలో చాలామంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే మీ వీడియో అంత వైరల్ అవ్వదు కదా, వేలల్లో లక్షల్లో మిలియన్స్లో చూడలేరు కదా. సో మరి అలాంటప్పుడు మీరు చెప్పేది కొంచెం క్లారిటీగా ఇవ్వండి. అక్కడ జరిగిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పండి. తప్పు ఎవరిది తప్పు అని చెప్పండి. ఎవరు కొట్టరో చంపరు, అక్కడ ఏమి జరగదు. సో ఇచ్చేటువంటి క్లారిటీ అనేది ఇవ్వకపోతే మీ మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేది, పూర్తిగా చూడటం మానేస్తారు, విసుగు పుట్టిపోద్ది అనమాట. ఇంక పొద్దుగూకులు ఇతను ఏదో చెప్తున్నాడు అని. ఆడ ఆ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగినటువంటి అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయండి. మీరు స్థానికంగా అక్కడే ఉంటారు, మీకు ఆ జిల్లాకి అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు మీరు, మీకు అన్నీ తెలుసు. ఇలాంటప్పుడు మీరు దాన్ని మభ్యపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడే కింద కామెంట్లు చూస్తేనే అర్థమవుతా ఉంది మీరు ఎంత తప్పుగా చెప్తున్నారనేది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది అక్కడ మాట్లాడుతున్నారు. సో ఓజీ ఫ్లెక్సీ వారికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తప్పు జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంతోటి ఖండించారు. మీరు దాన్ని కవర్ చేస్తే ఎలాగా? ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడని. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసి పక్కన పెట్టేసి మీకు ఏమైనా డిప్యూటీ సీఎం ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకు మీరు అలా చేయటం? ఇది ముమ్మాటికి కూటమి తప్పు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఎవడో పిల్లలు వేసుకున్నా పెద్దోళ్ళు వేసుకున్నారు, అభిమానులు వేసుకున్నారని చెప్పొద్దు. వేసుకున్నప్పుడు జరిగిన తర్వాత పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, దాన్ని ఎక్కడ ఖండించలేదు కదా. సో ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ఎదుటి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసే మోసకరంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరని కదా, వాళ్ళు చేస్తున్న పనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది అంటే మీరు వీడియో ఇచ్చారు, అందులో విషయం జరుగుతుంది అర్థమవుతుంది. కానీ మీకన్నా ముందు కూడా చాలామంది లైవ్లో వీడియోలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, దాని మీద విశ్లేషణ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అదే చేసి దాన్ని కొంచెం పక్క సైడ్ ట్రాక్ పట్టించొద్దు. సో ఇది నేను చెప్పాలనుకున్న అంశం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే సేమ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత అనేది తీసుకొని రావడానికి చాలా మీరు మాట్లాడే అంశాలు చాలా దానికి తగిలి వస్తున్నాయి అనమాట. సో అలాంటి వీడియోలు చేయొద్దు అనేది నా అభిప్రాయం. చేస్తే దళితులకు సహకరించండి, లేదా పూర్తిగా యాంటీగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీ ఇష్టం. స్వేచ్ఛ అనేది మనకు ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ
వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగానే మళ్ళీ కూటమిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే ప్రయత్నం అయితే చేయబాకండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు, మారొచ్చు, ఏమైనా జరగవచ్చు. థ్యాంక్ యూ.